ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండవ విడత పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా ఏలూరు జిల్లా ముసుగూరు మండలం కాట్రేనుపాడు గ్రామంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రితో కలిసి అవ్వాతాతలకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని సమస్యల గురించి లబ్ధిదారులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్న మంత్రి కొలుసు పార్థసారథి. ఆరోగ్యం బాగుంటుందా? మందులే వాడుతున్నావా? ఈ రేషన్ అది బియ్యం అవన్నీ వస్తున్నాయా? ఆ వ్యాన్ ఇంటికి వస్తుందా? కొద్దిగా అనుకోండి అమ్మా, అతను కనపడుతుంది. కొద్దిగా అనుకోండి. ఎంత పెన్షన్ ఎంత వస్తున్నారు తెలుసా? పెన్షన్ ఇప్పుడు ఎంత వస్తుంది? 4,000 తీసుకోలేదా పోయిన నెల? 7,000 ఇచ్చారా? ఇప్పుడు 4,000 నుంచి నెల 4,000 వస్తాయి. మీకు స్పష్టంగా తెలియాలి ఎక్కడున్నాం మనం, ఎంత లోతులో ఉన్నాం మనం అని తెలిస్తే మీ ఆలోచన కూడా మార్పు వస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తాను. అదే అప్పులో ఉందని చెప్పేసి మేము బాధ్యత నుంచి తప్పించుకుంటామని పారిపోతానికి సిద్ధంగా లేవు సుమా. మేము ఏదైతే చెప్పామో ఒకరోజు ముందు వెనక తప్పకుండా చేసి మీకు అందించి మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. దాంట్లో భాగంగానే మొట్టమొదటి రోజే దాదాపు 17,000 మందికి టీచర్లకి ఉద్యోగాలు ఇస్తానికి నోటిఫికేషన్ ఇచ్చాం. మన పిల్లలకి 17,000 మందికి 7,000 ఇంకేదో చెప్తున్నారు. దాని గురించి పూర్తి సమాచారం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక 7,000 అని చెప్పేసి అన్నారు. పిలవబోతున్నారు, మనం పిలిచారు. 16,700 మందికి నోటిఫికేషన్ ఇచ్చేశారు. డిసెంబర్లో పరీక్షలు జరుగుతాయి. వచ్చే ఏప్రిల్కి వాళ్ళందరూ కూడా చక్కగా ఉద్యోగాల్లో కొలువు తీరుతారు. అదేవిధంగా పెన్షన్ ఏదైతే చెప్పామో 4,000 ఇస్తాము, అంగవైకల్యం వాళ్ళకి 6,000 ఇస్తాము, మంచం మీద ఉండి అసలు కదలలేని వాళ్ళకి 15,000 ఇస్తాము ఏదైతే చెప్పామో అది ఆల్రెడీ ప్రారంభించే విషయం కూడా మీకు మనం చేస్తాను. అదేవిధంగా అన్న క్యాంటీన్ పేదవాళ్ళు ఏదైనా నూజివీడు పని మీద వెళ్తేనే ఉద్యోగం పని మీద ఏదైనా పని మీద వెళ్తే పేదవాడు హోటల్లో 100 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టలేని పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు కూడా వచ్చే ఈ నెల 15వ తారీఖున అంటే ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించబోతా ఉన్నాం. సో వీటన్నిటికీ తోడు ఫ్యాక్టరీలు రావాలి. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా మీ ఆశలన్నీ కూడా నెరవేర్చాలి. మీకు పెన్షన్లు కావాలని ఉన్నాయి. మీకు చాలా మంది అర్హులైన పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇస్తాం. మొట్టమొదటి ఏంటంటే అధికారంలోకి రాగానే ఏదైతే మేము మాట ఇచ్చామో జూలై తారీఖుకి 7,000 ఇస్తామని చెప్పేసి అది ఇచ్చేసాం. 2 నెలలు కూడా 1వ తారీఖున ఇస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుని తప్పకుండా వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏదైతే విద్యుత్ సమస్యలు ఉన్నాయో నేను ఇప్పటికే అధికారులతో ఎందుకంటే నాకు కూడా కొంత అవగాహన వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా పామాయిల్ తోటల్లో ఇబ్బంది ఉందని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాను. ఒక ఎస్టిమేషన్ వేయించాను. 170 కోట్ల నిధులకి ఈ ఆర్థిక పరిస్థితుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా ఒత్తిడి చేసి ముఖ్యమంత్రి గారిని ఏంటా అని ఆలోచిస్తున్నాను. వేరే మార్గాలు ఏమన్నా లేదు, ఈ మండలం ఈ సంవత్సరం, వచ్చే మండలం ఇంకో సంవత్సరం, అంటే సంవత్సరానికి ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి పరిష్కరిద్దామని ఆలోచన చేస్తున్నాను. తప్పకుండా దీనికి ఒక మార్గం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను.